విధినాథకు నా బిడ్డ నేను చాలా బలైపోతున్నాం. అసలు నా బిడ్డ గురించి ఎక్కడ జాడ కూడా తెలియట్లేదు. నేను దేవుణ్ణి ఎలా నమ్మాలి స్వామీజీ అని చెప్పేసి స్వామీజీ దగ్గరికొచ్చి చాలా బాధతో అవని అడుగుతుండగా అప్పుడు స్వామీజీ, నీ విధిరాతకు ఆ దేవుడు విధించిన శిక్ష అలా చెప్పేసి ఈ దేవుణ్ణి నమ్మి నేను ఎలా వేడుకోవాలి, అందుకే దేవుని మీద కూడా నమ్మకం పోయింది అని చెప్పేసి అవని బాధపడుతూ ఉంటుంది. అలా అనకు అవని, ఆ దేవుడు ఏదో రూపంలో నీ బిడ్డ జాడ నీకు చూపిస్తాడు. నేను మాట ఇస్తున్నాను, నీ బిడ్డ జాడ ఈ లోపే, అదే శివరాత్రి లోపు నీ బిడ్డ జాడ నీకు ఎలాగైనా తెలియజేపిస్తాను. నీ బిడ్డను నీ కళ్ళ ముంగట తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి స్వామీజీ అవనికి మాట ఇస్తాడు. నిజమా స్వామీజీ, నా బిడ్డ నా దగ్గరికి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఈ ముల్లోకాల సాక్షిగా చెప్తున్నాను, నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చేస్తుంది. శివరాత్రి వరకు నీ బిడ్డ నీ ఒళ్ళో ఉంటుందని చెప్పేసి మాట ఇస్తాడు స్వామీజీ.